కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా కూడా సక్సెస్ అయిన సునీల్ నెక్స్ట్ జక్కన్నతో మన ముందుకు రాబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. సో జక్కన్న గురించి మరిన్ని విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు సునీల్ అలాగే హీరోయిన్ మన్నారా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సునీల్ గారు. హాయ్ మన్నారా. హాయ్. హౌ ఆర్ యు? సో సినిమా ఎల్లుండి రిలీజ్ కాబోతుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు సునీల్ గారు? చాలా రోజుల తర్వాత నా సినిమాల్లో జనాలు అడిగిన ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కామెడీతో వెళ్తున్నానండి. సో అందుకు కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే మన్నారా, హౌ ఆర్ యు ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ సినిమా రిలీజ్ होने वाला है and very 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 excited and looking forward. I hope audience they accept me as Telugu heroine and I'm looking forward this Friday. ఓకే, సినిమా టైటిల్ జక్కన్న. మనకి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు జక్కన్న అంటే ఎవరు. ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ జక్కన్న అని టైటిల్ పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? ఉందండి. సినిమాలో అంటే జనరల్గా జక్కన్ అనేది ఒక స్కల్ప్చరిస్ట్ పేరు హిస్టరీలో. ఆఫ్ కోర్స్ ఎందుకు పనికిరాని రాయిని కూడా శిల్పంగా మార్చగలడు. అలాగే ఎందుకు రాజమౌళి గారిని అందరూ జక్కన్న అంటారంటే ఆయన ఏగతో కూడా సినిమా తీశారుగా, అందుకు ఈగన్ కూడా హీరోయిన్ చేశారు, ఏగన్ కూడా హీరోయిన్ చేశారు. సో అందుకు అలా ఈ సినిమాలో ఏంటంటే నా క్యారెక్టర్ వచ్చి పర్ఫెక్షనిస్ట్. బాగా మీన్స్ ఒకసారి ఎవరైనా హెల్ప్ చేస్తే లైఫ్ లాంగ్ ఆయన అంటిపెట్టుకుని ఉండి జాగ్రత్తగా అడిగి లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఆగమన్నా ఆగడు. తను అనుకున్నది తనకు సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా చేస్తాను. సో మీ రోల్ పేరు కూడా జక్కన్నే? నా పేరు యాక్చువల్గా గణేష్ అన్న. ఓకే ఓకే. నిక్ నేమ్ జక్కన్న. సో ఒక మంచి వ్యక్తిగా పోర్ట్రే చేశారు. కంప్లీట్ ఓవర్ మంచి అని చెప్పుకోవచ్చా? అంటే ఇది ఇందులో ఓవర్ మంచి అనేది ఎక్కువ ప్రాజెక్ట్ అవ్వదు. ఈడి హెల్ప్లతో నరకం చూపించేస్తున్నాడు అనేది ఎక్కువ ప్రాజెక్ట్ అవుతుంది. దాన్ని ఒక కామెడీ యాంగిల్లో చూపించారు. కామెడీ యాంగిల్. ఓకే మన్నారా, వాట్స్ యువర్ రోల్? Jakanna. Of course you are here. జక్కన్ని అంట. జక్కన్ని. Is there any meaning జక్కన్ని in Hindi? No. ఫీమేల్ వెర్షన్ ఆఫ్ జక్కన్న. We are all crazy people in the movie. Okay. And so we are laughing a lot. We are dancing a lot of comedy. And I'm learning karate from Saptagiri. He's my karate teacher. And he's trying to save me. And karate dress lo. yeah, so all that confusion happening and we are laughing and we are dancing. We are laughing and dancing. So I think Sunil is best known for comedy and best known for dance. So this film total package deal for audience. ఓకే, జక్కన్న అంటే కృష్ణాష్టమి తర్వాత తీస్తున్నారు. ఈ హీరోగా ఒక పీరియడ్ మీరు తీసుకొచ్చారు. సో జక్కన్న నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ యువర్ ప్రీవియస్ మూవీస్? జక్కన్న నుంచి మోర్ ఎంటర్టైన్మెంట్ లెస్ సెంటిమెంట్ ఉంటాయండి నా సినిమాల దగ్గర నుంచి. సో కృష్ణాష్టమి మాకు సెంటిమెంట్ ఎక్కువ కనపడింది, అందుకే ఈసారి నుంచి మోర్ ఎంటర్టైన్మెంట్ లెస్ సెంటిమెంట్. ఓకే, సో సునీల్ టైమింగ్, మేము మిస్ అయిన సునీల్ టైమింగ్ అది ఈ సినిమాలో చూడొచ్చు అండి. ఓకే, సో మీరు కమెడియన్గా ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, ఇప్పుడు హీరోగా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు? కమెడియన్గానే. కమెడియన్గా అంత ఫ్రీడమ్ హీరోగా ఉండదండి. అంటే డిస్క్రైబ్ చేయగలరా? సక్సెస్ ఫెయిల్యూర్ సక్సెస్ కౌంట్లోకి వస్తాయి. ఆఫ్ కోర్స్ కమెడియన్కి అయితే ఫెయిల్యూర్ సక్సెస్ కౌంట్లోకి రాదు. సినిమాలో అతను సినిమా ఫెయిల్ అయినా కామెడీ బిట్స్ 3 ఉంటే అవి యాడ్స్లో వేసేస్తారు. సో రీచ్ అయిపోతాయి అందరికి. ఓకే, సో మన్నారా మీరు హిందీ నుంచి వచ్చారు. సో దిస్ ఇస్ యువర్ డెబ్యూ మూవీ. అండ్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, మీరు ప్రియాంక చోప్రా సిస్టర్. సో ఏం నేర్చుకున్నారు ప్రియాంక చోప్రా నుంచి అండ్ తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది? ఫస్ట్ ఆన్సర్ from Priyanka. What have you done? Priyanka, yes, she is my mother's brother's daughter, my mama's daughter. Cousin. Yes, my cousin, and she has also done a film with Ram Charan recently, which was a bilingual Zanjeer and Telugu as well as Hindi. So when I told her I'm doing this movie, she was chala excited ga undi and very very happy and yeah, that's about Priyanka. So the second question is, Telugu industry ఎట్లా ఉంది? చాలా మంచి ఇండస్ట్రీ, వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ కొంచెం I'm trying to learn a bit of Telugu and things like that and very happy. I thought I'll be here to do one movie and but just before the release of my movie I'm doing 3 movies. So in Telugu itself? Yes. Oh, that's great. So మన్నారా, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ప్రియాంకకి కజిన్, మీరు సిస్టర్ అవుతారు. Yes. So how you feeling? ఆ ఇమేజ్ మీ మీద ఏమైనా పడుతుందా? What did you learn from her? Priyanka, yes, she is my mother's brother's daughter, so my cousin.
first cousin, and she was very chala excited ga undi that I'm doing a Telugu movie, and because she has also done with Ram Charan, she did Zanjeer, and it was in Bollywood as well as in Tollywood, and she's very excited, and all the more I think she's very excited about the fact that how Telugu industry is treating me. Like I thought that I'll do one movie here, but chala manchi industry, like before my first film getting released, I'm having 2 more in my kitty, so 3 films before the release of the first one. So a lot of sentiments for Jakanna, because before Jakanna I signed Tikka, and but the shooting was not happening. It was like 5-6 months not happening. So Jakanna is going to release first. Yeah. So the minute I went to Vizag and I'm sitting with Sunil, and I'm like, Tikka shooting is also starting. He's like, yeah, go, you should do So it. that excitement. Yes, and that sentiment came the toe because of Jakanna, other movies happening, and then automatically I signed 1 more movie. So very lucky So completed movie for 3 me. movies right now. Yes. That's a good start. ఓకే సో సునీల్ ఈ మనారా తోటి వర్కింగ్ ఎట్లా ఉంది? ఫస్ట్ మూవీ కదా, డెబ్యూ మూవీ, మీరేమైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, నేనేమి ఇబ్బంది పడలేదు. ప్లస్ ఈవిడిది బాగా అంటే యాటిట్యూడ్ ఉండదు, క్యాజువల్. అంటే ఈవిడి ప్రియాంక చోప్రా కజిన్ అయినా సరే బాలీవుడ్ లో ఆల్రెడీ చేస్తున్నారు. అది అంటే కొంచెం అవును బిల్డప్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం బేసిక్గా, కానీ లేదు. అండ్ బాగా హార్డ్ వర్కరు, అండ్ టైంకి రావడం, బాగా హార్డ్ వర్కరు. అండ్ వెదర్ అది ఎలా ఉన్నా సరే మార్నింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటే ఈవినింగ్ వెళ్ళేదాకా కూడా అలాగే ఎనర్జెటిక్గా ఉండే జాగ్రత్తగా అందరం ఒక లైక్ అంటే నేను పెద్ద మీ చిన్న అలాంటి వెదర్ లేదండి అక్కడ అసలు మా లొకేషన్లో. అలాగని లైక్ ఏదో మనం యూత్ ఫెస్టివల్స్కి వెళ్తాం కదండి కాలేజీలో ఉండగా, డ్రామా కాంపిటీషన్స్కి అట్లకి వెళ్తాం, ప్రాక్టీస్ చేస్తాం, అలా జరిగిపోయింది మా షూటింగ్ హ్యాపీగా. సో హౌస్ వర్కింగ్ విత్ సునీల్? వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. Why did he say so? Very bad, he say. Very bad Yeah, experience. Very bad experience. And not at all. Actually, he wants that I should, ज़्यादा तारीफ करना है. But like how he's making us laugh here, same on set, exactly the same. And making fun of like small little things, small little situations, and improvising the dialogues and making it all the more funny. I think there's an alternate profession for Sunil. He can be a script writer. What is it? Script Script writer. సునీల్ గారు మీరు ఎప్పుడైనా గమనించారా ఇది? స్క్రిప్ట్ రైటర్ ఇంప్రూవైజేషన్స్ చేస్తా ఉంటాను. अरे ऑफ oh कोर्स my टाइमिंग तो रहता है. टाइमिंग तो रहता है, डायलॉग तो रहता है, और ऐसे जोक निकलते हैं जैसे अंदर पता नहीं. Like he and my mother on set, they are always giggling. She's also the same, always laughing, and like I call her Laughing Buddha, and both of them like all the time, and I'm like, it's so hot, the sun is on our head. I don't know why we are laughing the entire day. యాక్చువల్లీ తనకి ఇంకా తెలుగు వచ్చుంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుండే వాళ్ళేమో. ఇఫ్ యూ వుడ్ హావ్ నోన్ తెలుగు, Yeah. యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. I హిస్ టైమింగ్ ఇస్ లైక్ దట్. yes. So same as in Japan. అయితే ఆవిడ తెలుగు వచ్చినా కొంచెం టైమింగ్ ఎంజాయ్ చేసేవారు, లేదా నాకు హిందీ వచ్చినా ఎంజాయ్ చేసేవారు. ఎంజాయ్ చేస్తారు ఆఫ్ కోర్స్. సో జక్కన్న మూవీలో మ్యూజిక్ గురించి చెప్పండి. దినేష్ అండి మ్యూజిక్ చేసింది. దినేష్ చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. లైక్ యాక్చువల్గా తమన్, దినేష్ ఇద్దరు బాగా ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఇన్స్ట్రుమెంటిస్టులు చైల్డ్హుడ్ నుంచి. ఓకే. ఒకటే షోకి ఇద్దరు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇది చేయటం. అది దినేష్ బాగా స్ట్రాంగ్ అండి రీ రికార్డింగ్లో, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్లో, ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో, సౌండ్ ఆర్గనైజ్ చేయడంలో చాలా సీనియర్ అతను. యాక్చువల్గా తను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఇందులో 2 సాంగ్స్ ఎక్కడికి వెళ్ళి నిలబడుతున్నాయండి. జక్కన్న టైటిల్ సాంగ్ ఒకటి, డార్లింగ్ సాంగ్ ఒకటి. నా ఆడియోలో మంచి ఎనర్జెటిక్ ఆడియో ఇచ్చాడు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఓకే. సో మీ మూవీస్లో డ్యాన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ మీరు కమెడియన్గా ఉన్నప్పుడు కూడా మీ డ్యాన్స్ ఏంటో మేము చూసాం, అండ్ ఇప్పుడు హీరోగా వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగా చేస్తున్నాం. అండ్ తను కూడా అసలు ఎక్కడ డాన్స్ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఆడియో ఫంక్షన్లో పోయి డాన్స్ చేస్తున్నాడు. అవును. సో ఎలాంటి డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులో? నా డ్యాన్స్ చూడాలనుకున్న అందరికీ హ్యాపీగా అదే వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి, వాళ్ళకి కిక్ ఉంటుంది. సో తనతోటి ఎట్లా ఉంది అంటే కాంబినేషన్? తనతో అసలు నాకు అంటే పోటాపోటీగా ఉంది. పోటాపోటీగానే ఉంది. సమ్ టైమ్స్ ఆవిడ ఇప్పుడు పక్కన నేర్చేసుకుంటుంటే నాకు టెన్షన్. ఇప్పుడు నాకు పెద్ద డాన్స్ అనుకుంటారు, నేను అర్జెంట్గా చెక్ చేసుకోవాలి స్టెప్ అని, అలా ఉండేది. సో డిడ్ యూ ఫీల్ డాన్సింగ్ విత్ హిమ్?
Amazing. It was very very nice. Like the dance, the best part about both of us were like, because I think it was more because of the weather. Like a choreographer, our memories were working like anything. Like we were just like, it was almost like a computer. Because it was so hot. It was like 50 to 55 degrees. If you go to sand dune area, it's 55 degrees. City is still 50 degrees. So you know your fan is here, your spot is here, your umbrella is here, and you have to go and dance there. So the only thing in my mind and his mind was, their choreographer is standing, go there, whatever he's saying, pick it up in 1 minute and just do it in like one take. So there's or less time. Not less time, weather. it's so hot that That's you what just 55 want to do you in have to one do it, take. 50-55 డిగ్రీస్ ఎండలో మళ్ళీ నేను జాకెట్ నేను మళ్ళీ లోపల టీ షర్ట్ పైన జాకెట్ వేసుకుని మళ్ళీ స్కార్ఫ్ అవన్నీ వేసుకునేటప్పటికే స్పెట్స్ ఇవన్నీ పెట్టుకునేటికి వాటర్ టక్ టక్ And then walking like like a hero. Like, and my lenga. ఇలా ఇలా అనేటప్పటికే మొత్తం స్వెట్ ఇంకా స్టెప్ పూర్తిగా ఎక్కర్లేదు, స్టార్ట్ చేస్తే స్వెట్. కూడా సరిపోయింది. So ఇక్కడ షూటింగ్ ఎక్కడ జరిగింది? దుబాయ్. దుబాయ్లో జరిగింది. సో అంటే లొకేషన్ చూడడానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు చల్లగా ఉందంట, నెలల తర్వాత మేము వెళ్ళేటట్టుకి సమ్మర్ వచ్చింది అది. ఓకే. సో డైరెక్టర్ గురించి చాలా ముఖ్యమైన వ్యక్తి. సో మీరు మిమ్మల్ని ఇంకొక యాంగిల్లో చూపెడుతున్నారు, అంటే ఆడియన్స్ కోరుకునే విధంగా చూపెడుతున్నారు. సో డైరెక్టర్ గురించి చెప్పండి. వంశీ నాకు యాక్చువల్గా బిఫోర్ దిస్ ఫిలిం వంశీ పోల్ రంగడు సినిమాకి సమ్ సెంటిమెంట్ సీన్స్ రాయడానికి వంశీ హెల్ప్ తీసుకున్నాను. సో వంశీ చెప్పిన లైన్ చాలా బాగా నచ్చింది. ప్రొడ్యూసర్కి సుదర్శన్ రెడ్డి గారికి అయితే చాలా చాలా, నాకు ఒక 50% నచ్చితే ఆయనకి 100%, 200% ఆయనకి ఎప్పుడు ఈ స్టోరీ గురించి చెప్పేవారు. అలాగే సో ఈ బ్యానర్లో సెంటిమెంట్ సీన్స్ రాస్తున్న వ్యక్తి ఫుల్ అవుట్ అండ్ ఆఫ్ కామెడీ ఎట్లా చెప్పగలిగారంటే, కాదండి, అతను చెప్పిన థాట్లోనే అంటే మెయిన్ సినిమా లైన్లోనే ఫన్ ఉంది, కొత్తగా ఉంది థాట్, న్యూ థాట్. అందరూ కొంచెం కొత్త కైండ్ ఆఫ్ సినిమా నా ఎంటర్టైన్మెంట్ ఉండేలా చేయాలంటున్నారు కదా, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అంటే ఇప్పుడు నేను వేరే కొత్త సినిమా చేయొచ్చు, కానీ అందులో మళ్ళీ నా మార్క్ ఎంటర్టైన్మెంట్ లేదనుకోండి మళ్ళీ డిస్కరేజ్ అవ్వచ్చు. నేను వాళ్ళని డిస్కరేజ్ చేసిన వాళ్ళు అవుతాను. అంత గురించి నా సినిమాల్లో ఇప్పుడు దాకా న్యూ పాయింట్, న్యూ స్టోరీ, అట్ ద సేమ్ టైం full fun. So how is it working with Vamshi, director? It was very very nice in terms like I give the complete credit to Vamsi sir for whatever Telugu, like you're talking in Telugu and I'm answering and things, only because of him. Because all the dialogues and everything were given to me on set, like 1 hour maximum 2 hours before. So did you do any homework? There was no homework in terms. I mean in terms of Telugu or translation, whatever. Translations, basically it was like we were getting dialogues 2 hours before, because there was a lot of improvisation on set. Every scene we were trying to make it better and better and more humorous and things. So I was getting 2 hours before, and most of the dialogues, if you saying, are rhyming. Like Geeta arts tilsa, martial arts tilsa. So like very funny. So but yeah, because they were here, there, where and this, so same words in Telugu, so it was difficult for me. So I started talking to my makeup art, spot boys and everything. Yes, so that I understand more of Telugu. So the credit totally goes to Vamsi sir, because had it not been there, I would have learnt it at ease 1 day, 2 days before and given it there. But Sunil didn't help you with Telugu? Sunil made me laugh a lot, but he used to say, बोल दो हिंदी में बोल दो. హిందీ నేర్పిస్తారు. అంటే అక్కడ యాక్చువల్గా నేను తెలుగులో నీట్గా తాయితీ నేర్పింది, కానీ అన్ని అక్కడ మాకు టైం లేదు. ఓకే. దుబాయ్లో షూట్ చేసినప్పుడు ఏ షెడ్యూల్కి వెళ్ళినా, ఏ షూట్కి వెళ్ళినా కొంచెం బిజీగా, వర్షం వచ్చి ఆగిపోతే మళ్ళీ ఆ 2 డేస్ది మళ్ళీ ఇంకా 4 డేస్లో మొత్తం 6 డేస్ వర్క్ చేయాలి కదా, అలా జరిగింది. ఆ టైంలో ఎక్కువ నేను చెప్పలేదు, కానీ లేదండి అప్పుడు అనేవాడు నేను హిందీలో చెప్పండి, సేమ్ లిప్ చూసుకుని హిందీలో చెప్పండి పర్లేదండి, తర్వాత డబ్బింగ్లో చూసుకో, తర్వాత డబ్బింగ్ వాళ్ళు చూసుకుంటారని. ఓకే. సో మన్నారా, సో నెక్స్ట్ మూవీస్ కూడా మీకు చేస్తున్నారు. సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ మూవీస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? Did you get my point? Yeah, I got it. They were saying that what is your role in this and what is going forward. Yeah. So I am one person who wants to break rules.
Like if I'm doing, I started my career from a very serious film like Zid, wherein I'm killing people and same time I'm in love and this. So when the script, I got the script, it was totally different. It was comedy. So I was like, chalo try karte. So the next script which you'll see, it is totally different. The Tikka, my role is like, you'll be like, oh my god, is this the same girl in Jakarna? Okay. And so same as for the next film, I'm doing a role. Different Yeah, I'm doing Rogue with Puri Jagannath. There also the role is totally different. So not only the character appearance wise, but even the dialogues, everything has been taken into consideration. So I think I would like to experiment with roles. జక్కన నుంచి ఏమైనా డైలాగ్ Jaganna dialogue. As of now, to be very honest, I have not seen the film. So No, you should have told the dialogues right. So you could have remembered it. no, I don't remember the dialogues because I told you they were all rhyming dialogues. సునీల్ గారు చెప్తారు మీకు మీరు ఒక డైలాగ్ చెప్పి ఆ డైలాగ్ ఆడికి ఒకటి చెప్పండి. Though I remember the songs. Okay, you can sing then. Go ahead. Yeah, I can do that because I don't want you to feel, अरे इसको तो याद नहीं. मैं feel तो कर रहा हूँ अभी. So okay, so I can sing Lingo Lingo Ling. I think that's my favorite song in the complete album. So I'll sing that for you. Yeah. But you also got to sing along. I don't know the lyrics. సునీల్ గారు పాడతారు. నాకు అసలు టోటల్గా మ్యూట్. Okay, Lingo Lingo Ling you can sing. ఓకే మీరు నేను కూడా అంటాను. Okay. కమాన్ స్టార్ట్. 3 मैं प्रेम कर लिया, मैं प्रेम कर लिया, मैं प्रेम कर लिया, मैं प्रेम कर लिया, ना फिंगर लो रिंग निर्दया, मैं जूम कर लिया, मैं नन कर लिया, ना पहले लाइन को डांडिया. You are my darling, golling, golling, golling. What a feeling, golling, golling, golling. You are my darling, golling, golling, golling. What a feeling, golling, golling, golling. Oh, that's good. సో నెక్స్ట్ మూవీస్ మీతో పాడిస్తారండి, ఖచ్చితంగా పాడిస్తారు. అవును. ఈ సినిమాలో కూడా పాడించాల్సింది అంటే మాకు ముందు ఐడియా లేదు. ఇంత బాగుంటుందండి. ముందు ఐడియా లేదు. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నేను మొన్నే విన్నాను. So next movie which we do together, there I'll sing. Fixed. And he'll be the writer. He'll write the lyrics, I'll sing. ఇన్ తెలుగు ఆర్ హిందీ? Telugu only. I mean, I love to sing in Telugu. But yeah, so. సో సునీల్ డైలాగ్ చెప్పండి నాకు జక్కన్ నుంచి. అంటే మీరు ఇందాక నుంచి మాట్లాడేటప్పుడు టైమింగ్లో పంచులు వేస్తూనే ఉన్నారు. సో మూవీ నుంచి నాకు ఒక 2-3 పంచులు వినాలని. మూవీ నుంచి అంటే ఇప్పుడు సప్తగిరిని చూసి ఇప్పుడు అంటారు, మాస్టర్ మీరు బట్టలు వేసుకున్న బ్రాడ్ పిట్లో ఉన్నారు అది అందుకని. మేము ట్రైలర్లో చూసాం సార్. ట్రైలర్లో చూడండి కావాలా మీకు? నేను చెప్తాను. నేను పృథ్వీ గారికి ఒక షాక్ ఇస్తాను అనమాట. పృథ్వీ గారు తిడతారు నన్ను, ఆడి పేరులోనే రాగి ఉంది, ఆడు గోల్డ్ ఎలా అవుతాడు, ఆడి పేరు బైరాగి, పేరులోనే రాగి ఉంది, ఆడు బంగారం ఎలా అవుతాడు అంటాడు. అందుకని ఎదిగామే పేర్లు ఏముందా, వంకాయలు 1 ఉంటుందా, టెంకాయలు 10 ఉంటుందా, బీరకాయకి బెండకాయకి బంధుత్వం ఉంటుందా, అంత ఎందుకే సముద్రంలో తిరిగే షిప్కి రిలేషన్షిప్కి అయినా సంబంధం ఉంటుందా అంటాడు. సూపర్. లైక్ దట్. ఆ రైమింగ్ కానీ టైమింగ్ కానీ చాలా బాగుంది. Yes. So now you know rhyming and timing. ఇది క్రెడిట్, ఈ సినిమా సక్సెస్కి నిజంగానే క్రెడిట్ 80% భవానీ ప్రసాద్ అండి, డైలాగ్ రైటర్. అతను లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. కామెడీకి ఆబ్వియస్లీ పంచ్లు డైలాగ్స్. అతను బాగా నాకు అంటే జనాలకి నా దగ్గర నుంచి ఏం కావాలి అనేది, నా టైమింగ్లో ఏది బాగుంటుంది అనేది, జనాలు నేను ఏ డైలాగ్ చెప్తే బాగా నవ్వుతారు అనేలాగా ప్రతి డైలాగ్ ప్రతి వర్డ్ ప్లాన్ చేశాడు. సో సునీల్ అంటే ఈ ముందు మూవీస్ వరకు కూడా ఒక హీరోయిక్ పోస్టర్ మేము చూసాం, 6 packs చూసాం. ఈ మూవీలో కూడా మేము చూడొచ్చా 6 pack? 6 pack ఉండదండి సినిమాలో. విసుగొచ్చేసిందా లేకపోతే? విసుగని కాదండి, స్టోరీలో అలా లేదు. అలా లేదు, అది చూపించాల్సిన అవసరం లేదు ఈ సినిమాలో. ఫ్యాక్ట్ అయితే అందుకే ఇందులో చూపించలేదు, కానీ ఆ మార్క్ కనపడుతుంది. అంటే సీరియస్ యాక్షన్ చూడొచ్చా మేము? యాక్షన్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చూడొచ్చు యాక్షన్. రెస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇంకా మీకు యాక్షన్ చూద్దాం అంటే మరి కష్టం ఉండదు, ఓన్లీ ఫన్. ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది కూడా అది సునీల్ మార్క్ కామెడీ. సునీల్ మార్క్ కామెడీ ఇంటర్వెల్ చాలా బాగుంటుందండి. సో మూవీలో మీ కామెడీ కాకుండా మాకు ఇంకా సప్తగిరి కనపడుతున్నారు, అలాగే పృథ్వీ గారు కనపడుతున్నారు. ఇంకా లీడ్ రోల్స్ ఎవరు ఉన్నారు? సప్తగిరి చాలా బాగుంటుందండి క్యారెక్టర్, పృథ్వీ గారిది చాలా సూపర్గా ఉంటుంది క్యారెక్టర్, అలాగే అదుర్స్ రఘుది
తను ఒకటిది చాలా బాగుంటుందండి క్యారెక్టర్. పోసాన్ గారు, ప్రభాస్ సీను అందరూ కూడా క్యారెక్టర్స్ బాగుంటాయి. అలాగే నాగినేటి గారితో ఫాదర్గా చేసిన మర్యాద రామన్ తర్వాత యాక్చువల్గా సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ గారు పెయింటింగ్లా చేశారు ఈ సినిమాని, చాలా బాగా తీశారు. ఆయన, నాగినేటి గారు, నేను మళ్ళీ మేము ముగ్గురం సెట్లో కలుసుకున్నది ఆఫ్టర్ మర్యాద రామన్న, దిస్ జక్కన్న. సో నాగినేడి గారితో మీ ఫాదర్గా చేస్తారు ఈ సినిమాలో? ఈ సినిమాలో ఫాదర్గా చేశారు. ఓకే, సో ఆయన రోల్ చాలా బేసిక్గా ఆయన చూడడానికి చాలా సీరియస్గా ఉంటారు. ఈ మూవీలో కూడా ఆయన చాలా సీరియస్. ఇందులో సీరియస్ కాదండి, సాఫ్ట్ ఉంటారు కొంచెం, అంటే టీచర్గా, ఓకే, నా ఫాదర్గా అలా. సో కొడుకుని దారిలో పెట్టే దిశగా అంటే మంచి చేస్తూ ఉంటాడు బయటికి వెళ్ళి. నేను విన్నానండి కొంచెం. అవును. అండ్ మన్నారా, సో ఎనీ మెమరబుల్ మూమెంట్ వైల్ షూటింగ్ దిస్ పిక్చర్? డైలీ వాళ్ళ కెమెరా ఆన్ చేశారు. దట్ ఈస్ వెరీ మచ్ మెమరబుల్. Yeah, that's very much memorable. But one memory I'll always cherish all my life is like I got to know how much strength I have. Because generally, you know, girls, it's like okay, after a certain point of time they want some rest and things, but I discovered a new side of me because just before we were supposed to travel to Dubai, I had a ligament. So memories, yeah. One thing I want to share with everyone that this is one memory which I'll cherish all my life because I got to know about my real strength. We were traveling to Dubai, and just like 2 days before we were supposed to travel, because we have done all our songs there at Dubai, I got a very bad fracture, as in a ligament tear. And I literally traveled on wheelchair just like 2 days before we were supposed to start song. But somehow there was some strange energy in me, like weather was very hot, but in a way it was good for me because it was keeping my leg very, very warm. So I danced like whatever best of the abilities I probably could. Problem. With the ligament problem, yes. In some scenes, we are actually hiding the brace I'm wearing. If you will watch Which song is very that? careful, that audience need to watch and see. So దుబాయ్ సాంగ్. yeah, all Dubai. ఒక సాంగ్ కాదండి, 4 songs కంటిన్యూస్ 15 days. Yeah, 15. నేను దెబ్బ తగిలినా కూడా కష్టపడి చేశానని చెప్తున్నా. Yeah, it's అది crazy. కష్టమే, ఎందుకంటే నేను ఇంతకుముందు ఫేస్ చేశాను ఒకసారి లెగ్మెంట్ది. నేను యాక్చువల్ 2 months రెస్ట్ తీసుకున్నాను. కానీ దాన్ని రెస్ట్ తీసుకోకుండా చేస్తాను. సునీల్ గారు, ప్రేమ కథ చిత్రం తర్వాత ఆయన అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ, ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ తీస్తున్నారు జక్కన్న. సో ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? సుదర్శన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆయన ఏం కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు జక్కన్న సినిమా. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఏ సపోర్ట్ లేకుండా ఓన్లీ ఫ్రెండ్స్ సపోర్ట్తో వెరీ చాలా తక్కువ అవుట్ సైడ్ వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆయన మీద ఆయన కష్టపడి నిలబడి గట్టిగా ఆయన ఫినిష్ చేశారు సినిమాని. సో సాంగ్స్ విషయంలో ఆయన కొట్టించుకున్నారు సాంగ్స్ దగ్గర. నేను వంశీ ఏంటంటే మేము సీన్స్లో బాగా బిజీగా ఉన్నాం. షెడ్యూల్ అసలు బ్రీత్ తీసుకునే గ్యాప్ లెస్ షెడ్యూల్లో. అందుగురించి సుదర్శన్ రెడ్డి గారే మొత్తం చూసుకున్నారు ఆ సాంగ్స్ది. టైటిల్ విషయంలో, సాంగ్స్ విషయంలో ఆయనకి కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఓకే, సో ఆయన జడ్జిమెంట్ ఇష్టం నాకు. ప్రేమ కథ చిత్రం చూస్తే మనకు అర్థమవుతుంది జడ్జిమెంట్ ఎలా ఉంటుంది. జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. ఆయన ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్గా, బయ్యర్గా కూడా చాలా సినిమాలు చేశారు. ఆయన చేసినవన్నీ సెన్సిబుల్ ఫిలిమ్స్ చాలా. ఆయన పట్టుకున్న ప్రతిదీ సక్సెస్ అయ్యిందన్నమాట. అంటే కొంతమంది ఆలోచించి అడిగేస్తారు కదా, అలాంటి మనిషి. సో చివరిగా జక్కన్న గురించి ఏం చెప్తారు? సునీల్ని ఎలా చూడబోతున్నారు అనుకుంటున్నారు? మీ ఫ్యాన్స్కి కానివ్వండి, మీ నుంచి సునీల్ని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరికీ ఈ జక్కన్న సినిమా 100% ముందు కామెడీ విషయంలో మటుకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నేను కనిపించిన కాడి నుంచి తెర మీద నేను వెళ్ళిపోయేదాకా కూడా నేను ఓన్లీ కామెడీయే చేశాను. ఓన్లీ ఇంటర్వెల్ అక్కడ కామెడీ చేయకూడదు కాబట్టి, క్లైమాక్స్ అక్కడ కామెడీ చేయకూడదు కాబట్టి ఇన్సిడెంట్ అది కాదు, అక్కడ ఒక్కచోట సీరియస్ చేశాను. ఓకే, మిగతాదంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓకే, would you like to tell the audience about Manara and about Jackanna? Well, Manara is coming with Jackanna in the theatres near you this 29th of July, and totally family entertainer, mass film, and a lot of comedy, dance happening, fun film, something which I love to watch with my family, and I'm sure you people will love it. And do post in your feedback on our social media accounts, and we'll
watch you in cinema halls this 29th of July. సో సునీల్ అండ్ మన్నారా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జక్కన్న మూవీకి మీకు మళ్ళీ సక్సెస్ రావాలని చెప్పి, అండ్ సునీల్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అవన్నీ మాకు రావాలని చెప్పి, ఇలాంటి మూవీస్ మళ్ళీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ మన్నారా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.